రైట్ ఇక ఇండిగో తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. విమానాల రద్దు కారణంగా ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులకు తిప్పలు తప్పటం లేదు. అత్యవసర ప్రయాణాలు చేసేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండిగో సంక్షోభంపై విమానయాన శాఖ రివ్యూ చేపట్టింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో అధికారులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పాల్గొన్నారు. మరోవైపు ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్ అయింది. ఇక ఈ క్రమంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇండిగో విమానాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. భారీ పెనాల్టీ విధించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలయ్యాయి. ఇండిగో సంక్షోభంపై ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. అయినా ఇక రద్దయిన బుకింగ్లకు రీఫండ్ చేస్తామని ప్రకటించింది. ఆటోమేటిక్ గా డబ్బు రీఫండ్ అవుతుందని ఇండిగో సంస్థ తెలిపింది.